ఈరోజు వచ్చేసి మనకి మార్కెట్ నెగిటివ్ క్లోజ్ అయింది. మెయిన్ రీజన్ వచ్చేసి బ్రెంట్ క్రూడ్ పెరగడం. బ్రెంట్ క్రూడ్ ఎందుకు పెరిగిందంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ హార్మోజ్ నుంచి షిప్స్ని వెళ్ళనీయట్లేదు. అలాగే ఈ సౌదీ అరేబియా వాళ్ళు వచ్చేసి రెడ్ సీ నుండి వెళ్ళాలని ట్రై చేశారు, వాటిపై కూడా దాడి చేశారు. సో క్రూడ్ ఆయిల్ని ఏ వైపు నుంచి వెళ్లకుండా చేశారు. సో దాని కారణంగా అది బాగా పెరిగింది. సో అది మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి మన ట్రంప్ టారిఫ్స్. రోజుకి అప్పట్లో నేను చిన్నప్పుడు తుగ్లక్ గురించి చదువుకున్నాను. నాకు తెలిసి నేను ఇప్పుడు రేపు ప్రాక్టికల్గా చూసి నేను ట్రంప్నే చూస్తున్నాను అనమాట. ఆలి ఇరాన్ వార్ సంథింగ్ నడుపుతున్నాడు, సరిపోనట్టు మళ్ళీ వెంటనే టారిఫ్స్ మొదలుపెట్టాడు. ఆడి ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియాలి. సో మెయిన్ వచ్చేసి ఇంకా ట్రంప్ గారు మన మార్కెట్ పడడానికి మెయిన్ రీజను. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి రియల్స్ సాటర్డే వచ్చాయి, దాని ఇంపాక్ట్ ఇప్పటికీ ఉంది. సో ఈరోజు మార్కెట్ పడడానికి రీజన్స్ ఇవే. నా వరకు ఇన్వెస్టర్స్కి అయితే ఇది ఒక బిగ్గెస్ట్ గుణపాఠం. కొంచెం ఎలాగా నేపథ్యం మనకు గుణపాఠం నేర్పుతున్నారు చాలా బాగా. ఎలాగా అంటే ఇలాంటి చెత్త లీడర్లు వచ్చినా కూడా యూఎస్ మీద అంటే యూఎస్ ప్రెసిడెంట్కి ట్రంప్ కాకుండా ఇంకోళ్ళు వచ్చినా కూడా మనం ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంకా కేర్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇలాంటి గుణపాఠాలు నేర్పుతున్నారు. సో నేర్చుకుందాం. కానీ మరీ 2 years 4 years అంటే కష్టం అవుతుంది. నేర్చుకోవడానికి ఏళ్ళు తీసుకోవడానికి సంపాదించుకునేటప్పుడు నాకైతే అర్థం కావట్లేదు. ట్రంప్ వచ్చినప్పటి నుంచి 0 రిటర్న్స్. వద్దలే ఇంకా చెప్పుకుంటే బాగోదు. సో ఈరోజు మార్కెట్ పడడానికి కారణాలు ఇవి. సో రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి. నేను కూడా ట్రై చేస్తాను, మీకు అది చెప్తున్నాను. సో ఇది ఈరోజు విషయం.